సీషెల్స్లో ఇది లోకల్ చాలా 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 ఫేమస్ అనమాట. సో ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్లో ఫెస్టివల్స్లో వీళ్ళు కర్రీ చేసేసి తింటారంట. అదైతే చూసి నిజంగా విని నేను లాస్ట్ వీడియోలో నిజంగా చేస్తారు అని నమ్మలేని చూపించండి అని చాలా మంది చెప్తారు కదా. సో తినని అడుగుదాము, తిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ సీషెల్స్ ఐలాండ్. అందరికీ నమస్కారం. నమస్కారం. ఇవాళ వచ్చేసి మేము ప్రాస్లిన్ ఐలాండ్లో ఉన్నాము. వెనకాల చూస్తే ఇది గ్రేట్ గ్రాండ్ ఇండియన్ ఓషన్ అనమాట. దాని పార్ట్ వచ్చేసి ప్రాస్లిన్ ఐలాండ్లో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడే జస్ట్ ఆపోజిట్లో మాది యొక్క విలా తీసుకున్నాం అనమాట. సో నిన్న అయితే చెక్ ఇన్ చేసాము. నిన్న చాలా టైర్డ్ అయిపోయేసరికి నిన్న డ్రెస్ తీసుకున్నాము, ఎందుకంటే పిల్లలతో బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ అస్సలు కానే కాదు. సో నిన్నైతే మొత్తం రెస్ట్ తీసుకొని ఇవాళ పొద్దున్నే ఇగోండి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్, తర్వాత ఇగో వచ్చేసి ఫ్రూట్స్, తర్వాత రియా వచ్చేసి బ్రెడ్ అండ్ జామ్, తర్వాత సాసేజ్, ఇవన్నీ అయితే మేము ఇక్కడ సెటప్ చేసుకొని తింటున్నాం అనమాట. ఎందుకంటే వ్యూ మళ్ళీ మనకి దొరకదు. సో ఇవాళ ఇంత బ్యూటిఫుల్ వ్యూ వచ్చేసరికి జస్ట్ మా విలా ఆపోజిట్లోనే ఈ సెటప్ ఉంది. సో ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు. సో అలాగే ఇవాళ వచ్చేసి ప్లానింగ్ కోకో ది మేర్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళాలి. అది చాలా ఫేమస్ ఇక్కడ. అలాగే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయన్నమాట. అన్ని బీచెస్ విజిట్ చేసి అన్నీ చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత మనం అయితే ఫస్ట్ టీ తాగుదాం. యూ డోంట్ డ్రింక్ టీ? టీ వద్దా? హాట్ చాక్లెట్ కావాలి. సే హాట్ చాక్లెట్. ఓకే, రియా కంట హాట్ చాక్లెట్ కావాలి. మనమైతే టీ తాగుదాం. ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ బ్యూటిఫుల్ వ్యూని క్యాప్చర్ చేద్దాము. దాని తర్వాత అయితే ఇవాళ డే స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ అండి టు దిస్ వ్లాగ్ అండ్ లెట్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఇక్కడైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, చాలా మంది నేపాల్ నుంచి, తర్వాత బంగ్లాదేశ్ నుంచి, ఇంకా మన ఇండియా నుంచి చాలా పార్ట్స్ నుంచి వచ్చేసి అయితే ఇక్కడ ఉండిపోయారు. చాలా పెద్ద ఇండియన్ కమ్యూనిటీ అయితే ఉంది. ఇంకా ఇక్కడ వరకు ఈ ఐలాండ్లో కూడా చాలా మంది ఇండియన్ కనిపించారు. నిన్న కూడా ఇవాళ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ మోస్ట్లీ ఇండియన్, బంగ్లాదేశీ, నేపాలీసే అన్నమాట. సత్య రెడీ, మేము వెళ్తున్నాం కోకో ది మేర్కి. అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. దాని తర్వాత మనం డిఫరెంట్ బ్యూటిఫుల్ బీచెస్ అయితే కవర్ చేస్తాము. ఇగో రియా, సే హాయ్. రియా కూడా రెడీ, సత్య రెడీ, మమ్మీ రెడీ, డాడీ రెడీ, అందరు రెడీ. ఓకే, లెట్స్ గో. ఇక్కడే రోడ్లో వాటర్ బాటిల్ కొనడానికి జస్ట్ స్టాప్ అయ్యామన్నమాట. ఇక్కడ వెనకాల చూస్తే కేకే తిరుమలై సూపర్ మార్కెట్ అనమాట. ఇది మన సౌత్ ఇండియనే ఉండొచ్చు, తమిళ్ వాళ్ళు. లోపలికి వెళ్ళి చూద్దాము, ఇంకా వాళ్ళతో కూడా వాళ్ళు అగ్రి అవుతే మాట్లాడదాము. ఇదిగోండి మనం షాప్ లోపలికి అయితే వచ్చేసాము. దీని పేరు సండూస్, వచ్చేసి చెన్నై నుంచి. హౌ మెనీ ఇయర్స్ వి హావ్ దిస్ షాప్? 9 years. Yes. Here only Praslin Island, or you have some shops in Bali? Here. And your family is here? India. In India. You Yes. are here. Yes. And you work here and you stay here only in Praslin Yes. Island. There. Above. And how many times you go to India? 3 times. 3 times. Yes. And here you are only selling Indian things or everything? Everything. Everything. Also How is it here in Praslin Island? Good one. Good. You like it here? Yes. ఇగోండి మన చిన్నై వాళ్ళు. థ్యాంక్ యూ. వాటర్ వచ్చేసి ఎడెన్ స్ప్రింగ్, ఇక్కడ లోకల్ వాటర్ బాటిల్ అనమాట. 15 సెషల్ రూపీస్ కాస్ట్ అవుతుంది. 6 తీసుకున్నాము రేపటి వరకు. ఇక్కడ వచ్చేసి ఈ ఇండియన్ సూపర్ మార్కెట్లో మన మసాలాస్ అన్ని, తర్వాత నూడిల్స్, తర్వాత ఫ్రూట్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. వాళ్ళైతే ఓనర్ వచ్చేసి సెషల్ సిటిజన్షిప్ తీసుకున్నారంట. ఇంకా ఇక్కడ వచ్చేసి అగర్బత్తీలు అండ్ సిటిజన్ తీసుకున్నారంట, కానీ సౌత్ ఇండియనే, ఇక్కడే ఉండిపోయారంట. సో మన చిన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా మనకి పికల్స్, జామ్స్, మిల్క్ పౌడర్. ఒక టూర్ ఇస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి అంతా లిక్విడ్ సోప్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, మన ఇండియాలో దొరికే రేషన్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ ప్లేస్ అయితే ఉంది. వ్యాలీ దే మేర్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఇండికేషన్ అన్ని క్యాఫేస్, లోపల షాప్స్, తర్వాత మనం వెళ్ళే కోకో దే మేర్ కోకోనట్ ఒక షేప్లో ఉంటుంది అని చెప్పాను కదా. సో అదంతా లోపల ఉంటుంది. చూస్తే వ్యూ చూపిస్తున్నాను, చాలా బ్యూటిఫుల్ వ్యూ. కోకోనట్ ట్రీస్తో మొత్తం
ఇక్కడ చూస్తే ఈ ఐలాండ్లో అయితే ఏది వీళ్ళు డిస్ట్రాయ్ అంటే టచ్ చేయలేదు, జస్ట్ రోడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, కానీ గ్రీనరీ అలానే పెట్టారనమాట. ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో చూసారా. మనమైతే లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. హలో, Morning, madam. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ Good. Welcome. Where from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? From the Seychelles. Seychelles. Yes. How do you say in your Creole good morning? Bonjour. Bonjour is French. No, it's with a Z, without the G. Bonjour. Bonjour. Bonjour, yes, yes. monsieur. Bonjour, madam. సో అండి, ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి 450 పర్ పర్సన్, 450 సిషల్ అరియాడ్, పిల్లలకి ఫ్రీ అంట. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు గార్డెన్ లాగా మొత్తం కోకోనట్ ట్రీస్తో చేశారండి. చూస్తున్నారు కదా, వెనకాల మొత్తం కనిపిస్తుందా మీకు గ్రీనరీ. అలాగే మేము వెళ్తున్నాము వాకింగ్ చేసుకుంటూ. ఇక్కడ గైడ్ కూడా తీసుకోవచ్చు. గైడ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ చార్జ్ చేస్తున్నారు, 150 సిషల్ రూపీస్ గ్రూప్లో, తర్వాత 500 సిషల్ రూపీస్ ప్రైవేట్. మేమైతే ఏది తీసుకోలేదు, మేమే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఎందుకు మనీ మళ్ళీ వేస్ట్ చేయడం. ఇగో రియా నా పక్కనే ఉంది. పాప చాలా క్యూట్ డ్రెస్సింగ్ వేసుకుంది, ఇవాళ చాలా క్యూట్గా ఉంది రియా. తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళ రెసిడెంట్కే ఫ్రీ అన్నమాట ఎంట్రీ, జస్ట్ ఫారినర్స్కే మనీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ రాసుంది. సో రెసిడెంట్ ఉంటే మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఇగోండి రాగానే ఇక్కడ ఫారెస్ట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కోకోదెమేర్ నట్స్ అంట. ఇగో నట్స్ షేప్లో ఉంది, హ్యూమన్ బట్ షేప్లో ఉంది. తర్వాత వచ్చేసి ప్రిక్లీ పర్స్ ఆఫ్ పాల్మిస్ట్, వచ్చేసి పాండాన్యూస్ ఫ్రూట్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ బ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ స్వీట్ సెంట్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ ఫ్రూట్ బ్యాట్స్కి. సో ఈ 3 అయితే ఈ ఫారెస్ట్ సెన్సరీ స్టేషన్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ అన్ని ఫ్రూట్స్ డిస్ప్లే చేస్తారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి కోకోనట్ అన్నమాట. ఇది నట్స్ ఇలా ఈ షేప్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఈ షేప్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి వేరే చెప్పారు కదా, అది పాల్మిస్ట్. ఇగో పాల్మిస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. తర్వాత ఇంకొకటి ఇగో కోకోనట్ షెల్ ఇలా పెట్టారు, డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ. తర్వాత అక్కడ ఫ్రూట్ చూసాం కదా, ఒక ఫ్రూట్ స్వీట్ సెన్సేషన్ ఉంటుందని, సో ఆ ఫ్రూట్ ఇక్కడ ఉంది. సో అన్నీ డిస్ప్లే చేసి పెట్టారు ఇక్కడ. చూసేసి ఫ్రూట్ కోకోదెమేర్ ఫ్రూట్ ఇదే, చాలా హెవీగా ఉంది. ఫీమేల్ ప్లాంట్స్ ఫ్రూట్ అన్నమాట. షేప్ వచ్చేసి కూడా ఫీమేల్ బట్ షేప్, కింద పార్ట్ షేప్ అని ఉంది ఇలాగా. ఇది చాలా యూనిక్ అండ్ రేర్ ఫ్రూట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 5 kg అయితే ఈజీగా ఉంటుందండి. ఇలాంటిది 18 kg వరకు ఉంటుంది, ఫ్రూట్ వరకు ఉంటాయి అన్నమాట. సో ఇదే చూపిద్దామని అనుకున్నాను. తర్వాత వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఇంకా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి అయితే డిస్కవర్ చేద్దాం. ఇది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పామ్ ట్రీస్ అన్నమాట. ఐలాండ్ ఆఫ్ యూనిక్ 6 పామ్ ట్రీస్ రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. చూస్తే ఈ అన్ని యూనిక్ 6 ట్రీస్తో, పామ్ ట్రీస్తో అయితే మొత్తం ఫారెస్ట్ ఉంది. వచ్చేసి చాలా యూనిక్ బ్లూ పిజన్ అంట. చూపిస్తున్నాను, కనిపిస్తుందా లేదా తెలీదు, నేను జూమ్ చేస్తున్నాను. దాని ఫేస్ వచ్చేసి రెడ్లో ఉంది, చూస్తున్నారా. ఇక్కడ ఇగోండి, ఇక్కడ ఇగో ఇది వచ్చేసి యూనిక్ బ్లూ పిజన్స్. ఫేస్ మౌత్ వచ్చేసి రెడ్ మౌత్. ఒకటి చెప్పాలండి, చాలా యూనిక్ ఫ్యాక్ట్, ఈ కోకోదెమేర్ కోకోనట్స్ ఉన్నాయి కదా, ఇది హ్యూమన్స్ సిషల్స్ ఐలాండ్ డిస్కవర్ చేసే చాలా ముందే వీళ్ళు ఈ కోకోనట్ అయితే డిస్కవర్ చేశారు. దీని సీడ్ వచ్చేసి 18 kgs వరకు ఉంటుంది అనమాట. అంత హెవీ. మేము ఇప్పుడు పట్టుకొని ఫోటో దిగితే చాలా హెవీ అనిపించింది. సో 18 kgs వరకు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇండియాకి, ఇండోనేషియాకి సేల్ బై త్రూ బోట్, అలా సేలర్స్ అలా సేల్ చేస్తూ బోట్లో ట్రాన్స్ఫర్ చేసేవారు అనమాట. అప్పుడు వీళ్ళు అనుకున్నారు అండర్ వాటర్ ఫారెస్ట్లో ఈ యూనిక్ ఫ్రూట్ దొరుకుతుంది, కానీ కాదు, ఇక్కడ సిషల్స్లో దొరుకుతుంది అనమాట. సో అలా అయితే ఇక్కడ రాసుంది. చాలా జాయింట్ ఫ్రూట్ అనమాట. సీడ్స్ వచ్చేసి అప్ టు 18 kgs వేయింగ్ అనమాట. చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్రూట్ అన్నమాట. సో దీన్నైతే మనం తినలేము, లోపల వైట్ జెల్లీలాగా ఉంటుంది, కానీ అది తినరంట. నార్మల్గా ఇది వేరే ఐటమ్స్కి యూజ్ చేస్తారు, ల్యాంప్ చేయడం, తర్వాత వేరే సోప్ కేస్ చేయడం, అదంతా గట్టిగా ఉంటుంది కదా, సో యూజ్ చేస్తారు వీళ్ళు. ఇది ఫ్రూట్ వచ్చేసి స్మాల్ సీడ్స్ అంట, మాల్దీవ్స్లో డిస్కవర్ చేశారు, కానీ ఇంత పెద్ద ఫ్రూట్ అయితే ఎప్పుడు అవ్వలేదంట.
తర్వాత వచ్చేసి ఇక్కడ సిషెల్స్లో అయితే ఇది గ్రో అయ్యి ఇంత పెద్ద పెద్ద ఫ్రూట్. దీన్ని కేటగిరీ చేసి ఫీమేల్ ప్లాంట్స్ ఉన్నాయి, మేల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ఫీమేల్ ప్లాంట్స్ వచ్చేసి ఇంత పెద్ద పెద్ద సీడ్స్ అయితే గ్రో అవుతున్నాయి అన్నమాట. సో అలా అయితే చెప్తున్నారు, అక్కడ రాసి కూడా ఉంది ఫీమేల్ ఇంకా మేల్ డిఫరెన్స్ అనమాట. సో చాలా స్ట్రేంజ్గా ఉంది కదా ఈ హిస్టరీ. తర్వాత ముందు అలా సేల్ చేసేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే వాళ్ళనమాట. సో చాలామంది ఇది అదంతా మాల్దీవ్స్ నుంచి వస్తుంది ఇండియాకి, ఇండోనేషియాకి అనుకున్నారు. కానీ కాదండి, ఇది వచ్చేసి ఓన్లీ యునిక్ సిషల్స్లోనే ఉంది. వేరే ప్లేసెస్లో అయితే వేరే ఎక్కడ ఏ ఐలాండ్లో కూడా మీకు ఈ కోకో దే మేర్ అనే ఫ్రూట్ అయితే కనిపించదు. ఇది చాలా యూనిక్ కోకోనట్ ట్రీ ఫ్రూట్ అనమాట. అలా అయితే రాసుంది ఇక్కడ. చూస్తే ఎంత డెన్స్ ఫారెస్ట్ ఉంది. వీళ్ళు ఏది కట్ చేయకుండా జస్ట్ మధ్యలో నుంచి ఇలా రూట్ చేశారు, మొత్తం ప్రిజర్వ్ చేసుకున్నారనమాట. సో పామ్ ట్రీస్ మొత్తం ఉన్నాయి. చాలుగా నడవండి, చూసి ఒక దగ్గర ఫ్రూట్ ఉండే దగ్గర ఆగొద్దు అని చెప్తున్నారు. సో అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆగకుండా. ఎందుకంటే ఆ హెవీ 18 kgs ఫ్రూట్ మన మీద పడితే ఇంకా డైరెక్ట్ హాస్పిటలే అనమాట. సో ఇక్కడైతే కొంచెం డేంజరస్ అని చెప్తున్నారు. పిల్లలకి కూడా చూసుకొని ఫ్రూట్ ఉండే ప్లాంట్ కింద అయితే నుంచోవద్దు అని చెప్తున్నారు. ఈ మొత్తం ఫారెస్ట్ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 hours కావాలండి. అలాగే ఇది ఒక ట్రెక్ లాగా చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో మెల్లిగా అలా డిస్కవర్ చేస్తూ మాట్లాడుతూ ఒక్కొక్క రెస్ట్కి స్పాట్ కూడా చేశారు. సో రెస్ట్ తీసుకుంటూ అలా నడుచుకోవచ్చు. సో అలాగే మేమైతే మొత్తం 1.5 hour ట్రిప్ అయితే చేసాము. చాలా బాగా నచ్చింది మాకు. అలా స్టాప్ చేస్తూ కొంచెం మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ అయితే మొత్తం కవర్ చేసామన్నమాట ఇది. అలాగే మా హస్బెండ్ అయితే సత్యాన్ని క్యారీ చేయడం, ఇంకా నేను పాపతో నడవడం అలా చేసామన్నమాట. ఇలా నేను రియా చేయి పట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ స్లిప్పరీ ఉంది, కింద పడుతుంది ఏమో అని భయం. సో అలా జాగ్రత్తగా మెల్లిగా ఒక కిడ్ని నేను, ఒక కిడ్ నా హస్బెండ్ అలా పట్టుకొని వెళ్తూ ఉన్నాం. నేను మమ్మీ చేయి పట్టుకొని మెల్లిగా నడుస్తున్నా. నడుచుకుంటూ ఇలా ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే కూర్చున్నాము కొంతసేపు. అలాగే మా హస్బెండ్ని చూపించండి అని చాలామంది చెప్తారు కదా. సో తినని అడుగుదాము, తిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ సిషెల్స్ ఐలాండ్లో. నార్మల్గా అయితే తిని చాలా ట్రావెల్ చేశారు, ఆల్రెడీ 4 islands కవర్ చేస్తున్నారనమాట. సో అడుగుదాం. సిరిల్ ఫస్ట్ అందరికీ నమస్కారం. సో అందరికీ నమస్కారం అండి. So tell me, you've already visited 4 islands, right? Till now, what all islands? Madagascar, of course, where we are living currently, Comoros, Mauritius, okay, and I think now we are in Seychelles. Tell me the best one and the worst one. I really appreciated. I will not say the worst one because I really don't want to hurt maybe people, but I mean till now where I have like the most beautiful island, I can say that it is Seychelles for sure, but it is very expensive also. But in terms of like experience, like in terms of activities that I was able to make, okay, I think Mauritius was not bad because there are a lot of activities to do in Mauritius. I think in Seychelles, for what I've seen till now, there are mainly beaches, like I think world's most beautiful beaches, but in terms of activity, yeah, Mauritius really, I mean, among the 4 islands, Mauritius comes the first. Out of 5 islands, in terms of rating, which one will you consider the last rating? The last rating for sure would be Comoros. Why do you think? Because I mean, there's not much to do in Comoros, and though they have beautiful beaches, but like you will not find like very good like hotels, resorts. You see, they have not developed the tourists there, so yes, it makes it very difficult. Electricity issue, like it is like very difficult island.
సో నేను వచ్చేసి ఈ వీడియోగ్రఫీ చేస్తూ ఉంటాను కదా, దీని వచ్చేసి బాబుని పట్టుకుంటారనమాట. మా హస్బెండ్ వచ్చేసి ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు కదా. సో వచ్చేసి ఆల్రెడీ 4 ఐలాండ్స్ అయితే విజిట్ చేశారు. సో దాంట్లో మారిషస్లో ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. తర్వాత కొమ్మో అయితే ఏమీ లేదు, కొమ్మో ఐలాండ్, కొమోరోస్ ఐలాండ్ అని అంటారు కదా, అక్కడైతే ఏమీ లేదు. ఐలాండ్ బ్యూటిఫుల్లే కానీ అక్కడ వాళ్ళు ఏం చేయట్లేదంట. నేనైతే విజిట్ చేయలేదు, కానీ మా హస్బెండ్ ఫ్రీక్వెంట్గా కొమో వర్క్ వల్ల వెళ్తూ ఉంటారనమాట. సో తనే అదే చెప్పారు. తర్వాత సీషెల్స్ వచ్చేసి ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెన్సివ్ అని అందరికీ తెలుసు. సో అలా తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకున్నారు. తనకి నార్మల్గా తెలుగు రాదు కదా, సో నా ఛానల్లో ఏం మాట్లాడాలి అని మీరే చెప్పాలి కామెంట్లో, ఏం మాట్లాడించాలి అని చెప్పి. ఎందుకంటే తను మోస్ట్లీ ఇంగ్లీషే మాట్లాడతారు, లేకపోతే ఫ్రెంచ్ మాట్లాడతారు. సో అలా ఏం మాట్లాడించాలి అని మీరు చెప్పండి కామెంట్లో. అలా మేమైతే ఇద్దరం కలిసి ఒక వీడియో అయితే మీ గురించి చేస్తాము. ఇది సెంట్రల్ పార్ట్లో ఉన్నాము. చాలా సన్నీగా బ్యూటిఫుల్గా రాక్స్, తర్వాత మధ్యలో నుంచి వాటర్, చాలా మంచి ఫీలింగ్, వాటర్ సౌండ్, తర్వాత బర్డ్స్ చిర్పింగ్ సౌండ్ అదంతా వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ ఉన్నాము. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్లో వచ్చేసి మనకి కనిపిస్తున్న స్పీషీస్ అన్నమాట ఇవి. ఇంకా తర్వాత స్నేక్స్ చాలా కామన్గా కనిపిస్తాయి అన్నమాట. రెప్టైల్స్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి రాసి చెప్పారు. పింక్ కలర్ రెప్టైల్ అయితే చాలా కామన్ అన్నమాట ఇక్కడ. సో మనం చూద్దాము, స్పాట్ చేస్తే నేను క్యాప్చర్ చేస్తాను అది కూడా. ఇన్ఫ్యాక్ట్ అండి ఇక్కడ రాసుంది, యాక్చువల్గా నైట్ టైం అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్స్ చాలా సౌండ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ రాసుంది ద ఫారెస్ట్ కమ్స్ లైవ్ ఎట్ నైట్ అని చెప్పి. సో ఇక్కడ డిఫరెంట్ రెప్టైల్స్ నైట్లో చాలా సౌండ్ చేస్తారు కదా, సో అన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట డార్క్లో. సో అదే రాసుంది ఇక్కడ. ఇక్కడ రాసుంది కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్స్. ఒకటి వచ్చేసి గ్లాసిడ్ ఫ్రాగ్ అంట. ఇది రీసెంట్గా డిస్కవర్ చేశారు 2009 తర్వాత. ఇలాంటి ఫ్రాగ్స్ అన్నమాట. ఇవి చాలా ఉన్నాయన్నమాట ఈ ఫారెస్ట్లో వచ్చేసి. వచ్చేసి ఇప్పుడు 1 hour హైకింగ్ లాగా పెట్టారనమాట. చాలా అంటే నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ హైక్ చేయడానికి, లైక్ డిస్కవర్ చేయడానికి. ఎందుకంటే మనం 1 hour వాకింగ్ వితౌట్ ఎనీ గైడ్ చేయొచ్చు. అన్నీ రాసున్నాయన్నమాట బోర్డ్స్లో చదువుకుంటూ. చాలా గ్రీనరీ మధ్యలో మనం అయితే హైకింగ్ చేయొచ్చు అండి. సో అదైతే నాకు చాలా నచ్చింది. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. దీని తర్వాత అయితే మనం ఏమైనా తినేసి తర్వాత డిఫరెంట్ బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను నడుస్తూ ఉంటే ఇక చాలా ఫన్ ఫ్యామిలీ అయితే మాకు కనిపించింది. వీళ్ళైతే నెక్స్ట్ ట్రిప్ ఇండియాకి ప్లాన్ చేస్తున్నారనమాట. సో డాడీ, మమ్మీ, సన్, డాటర్ అందరం ఉన్నాము. సో నెక్స్ట్ అడుగుదాము ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇండియాలో. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ ఫస్ట్. My name is Joel. My name is Mika. And I'm Janka. And Martin. They are all Swedish language మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు. So tell me, where will you go next to travel? We just discussed. Yeah, the north part of India. North part of India and south also, because my audience is south, so they will be But very we will sad. start in the north and then go south. Okay. We So go surfing. I will make you guys talk a little bit of our language. Is it okay? Yeah. Say Antenki. Namaskaram. Namaskaram. Very good. Thank you so much. Thank you. కాంటాక్ట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. నెక్స్ట్ టైం స్వీడన్ వెళ్ళినప్పుడు నేను మెసేజ్ చేస్తాను, తను ఇండియా వచ్చినప్పుడు మెసేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Thank you. మొత్తానికి అయిపోయిందండి 1.5 hour వాకింగ్ ట్రిప్ కోకోదేమేర్లో. ఇగోండి ఇక్కడే ఒక నేపాలీ అతను టేక్అవేస్ పెట్టారనమాట. అక్కడ నుంచి ఫిష్ రైస్ తీసుకున్నాను, ఫిష్ చిల్లీ విత్ రైస్. ఇలా ఉంది, 15 minutesలో అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అందరూ టేక్అవేసే అని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ వచ్చేసి లోకల్ జనాలు కొంచెం ఫ్యాట్గా ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగా ఫాస్ట్ ఫుడ్లోనే ఇంకా ఉంటారు వీళ్ళు. ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. తర్వాత చిల్లీ టాపింగ్ వేశారు, చిల్లీ సాస్, తర్వాత మయోనైజ్. ఒక నేపాలీ అతను 3 years బ్యాక్ పెట్టారంట. బాగానే నడుస్తుంది. ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇది తినేసి చెప్తాను ఎలా ఉందో. బాగానే ఉందండి. ఇగోండి సత్య బీచ్ షోర్లో
చిల్లింగ్. బేబీ సత్య బీచ్ లో చిల్లింగ్ కదా, ఫ్రెష్ ఎయిర్, వైట్ శాండ్, క్లీన్ బీచెస్. సత్య ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. టుట్టి సత్య ఎంజాయింగ్. సత్య ఇగోండి బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట. కానీ నేను సత్యాన్ని వదిలేసి వెళ్ళలేను. సో ఇక్కడ నుంచే మీరు బీచ్ వ్యూ ఎంజాయ్ చేసుకోవచ్చు. వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి. బ్యూటిఫుల్ మౌంటైన్స్, కోరల్ బీచెస్ ఆఫ్ సిషెల్స్. ఇక్కడ బీచ్ నేమ్ అలా ఏమి ఉండదండి, ఎక్కడ చూసినా అక్కడ బీచే అన్నమాట. ఎవ్రీ కార్నర్ ఇస్ బీచ్. సో ఇదొక బీచ్ వచ్చేసి ఇదొక బీచ్ అన్నమాట. నీట్ అండ్ క్లీన్ బీచ్, ఎవ్వరూ లేరు. వైట్ శాండ్ కనిపిస్తుందా? ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుందా? ఇగోండి ఇగో ఇక్కడ వచ్చేసి చిన్న ఐలాండ్ అన్నమాట. తర్వాత డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. నీట్ అండ్ క్లీన్, ఎవ్వరూ లేరు. మీకు 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది చూసిన ఇంకొక వ్యూ, ఇలా చూసిన ఇంకొక వ్యూ, ఇలా చూసిన వ్యూవే. ఎక్కడ చూసిన సిషెల్స్లో వ్యూ చూడండి. ఇట్ సైడ్ గబ్బల మీట్ ఇక్కడ తింటారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అలాగే ఇక్కడ పార్లీన్లో అయితే ఒక రెస్టారెంట్ కూడా ఉంది, ఎక్కడైతే వాళ్ళు చేస్తున్నారు తింటారో, టేక్ అవే రెస్టారెంట్ అనమాట. అక్కడికి ఇక్కడ ప్రాలిన్ ఐలాండ్లో వచ్చేసి ఈ cafe how do you pronounce this, ma'am? This one, how do you pronounce it? The cafe లాగులి cafe క్రేయోల్ రెస్టారెంట్ అని ఉంది కదా. ఈ రెస్టారెంట్లో స్పెషల్గా దొరుకుతుంది, ఆన్ కార్డ్ ఉంది, ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ రెస్టారెంట్ అయితే ఇలా లుక్ చూస్తున్నారు కదా, ఇలా చాలా బ్యూటిఫుల్గా రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ తినాలంటే ఇక్కడ వచ్చి ఆర్డర్ చేసుకొని తినొచ్చు ఎక్స్పీరియన్స్కి. అలాగే ఈ కర్రీ అయితే ఆర్డర్ చేసామండి, చూడటానికి ఎలా ఉంటుందో అని. సో ఈమెని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. వీళ్ళు ఇలా ఎలా బ్యాట్ని క్యాచ్ చేస్తారు, ఎలా కుక్ చేస్తారు, ఎలా ఉంటుంది టేస్ట్ అదంతా. As I told you, we have different, we do two kinds of difference. But with the bat curry, we don't use coconut milk. So we do it like with only the curry powder. And we normally put like the ginger, garlic also. But we have to marinate it, the curry, the bat before. So how long you take to marinate? Like how long you need? Not like a lot, but we put all the garlic, ginger, the curry powder. So you put everything, salt, pepper. You leave it just we put it on the side, but so we can use for the next day. Okay, so next it's already get all the ingredients together. Yes, all of it together. Then you just heat your pan a little bit, that not like too hot. And then you put the bat in it, you just stir it, but with little fire, otherwise it's gonna be not burning, but it will make it to stick because there's the curry powder. So just little, then you add up a little water with it. Water, not oil. Not no, oil. you use oil before, but for it to make like to get the sauce, you need to add just also a little of water. Oh, okay. And then you let it cook. Okay. That's it. Yeah. The bat normally you need to clean it very well because there's 7 glands inside. That's why they do have this smell. So when you just we just get the bat, we normally put in the vinegar. Vinegar. Yes, this is to remove the smell out of it. And afterwards, then after you pour the vinegar, then you put in the marination that I've told you. And what about catching the bats? Who does it? My friend who's it, the stepfather do it. But how do like they put a net, a big net, and they put something to eat? So no, where you have like fruits, if you have mango trees, then you put it next to on the like next to the tree. So when the bat will come and they put small hooks in the, it will just get stuck. Yeah, they will stuck. But you cannot catch it. They should come it on its own. Yes, otherwise some people like I do at my house. I have a catapult. What is that?
You put a rock in it, and then you. You Yes, you can keep to so get that like means there are a more, lot of then you baths put- here. Yeah, we do have Lot. a lot. Especially now it's the mango season, so that's why we're getting. And you It's like not- it? Yeah, me yes. What does it taste like? For us, I have eaten the rabbit before. I see the meat. It's similar like with the rabbit. Rabbit. Yes. It tastes like rabbit. Yes, we do get a lot of guests who comes in the evening to try To this try one, the yeah. because it's very special. Yes, it's really nice. I like it also. But Okay. you always need to do it like a little bit with the spicy in it. To do like I told you the coconut curry, it won't be that good like we do it with the normal curry powder. Wow. Okay. Thank you so much. And what is your name? Breedy. Breedy. Yes. Thank you so much for You're welcome, explaining. madam. ఇది వచ్చేసింది మన ట్రెడిషనల్ సిషెల్ గబ్బల మీట్ కర్రీ, బ్యాట్ మీట్ కర్రీ అన్నమాట. ఇగో ఇది వచ్చేసి ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనం మటన్ చికెన్ కర్రీ చేస్తాం కదా, సేమ్ అలాగే మ్యారినేషన్ చేసి చేస్తారనమాట గ్రేవీ లాగా. ఇది వచ్చేసి సర్వ్ చేసింది మనకి రైస్ ఉంది, ఇగోండి చూడండి రైస్ ఉంది కదా. తర్వాత పంప్కిన్ చట్నీ ఉంది, పంప్కిన్ చట్నీ, ఇంకా 2 కసావా పీసెస్ ఉన్నాయి. సో ఇలా వీళ్ళు సర్వ్ చేసుకొని తింటారనమాట. ఇది బ్యాట్ మీట్ కర్రీ వచ్చేసి బ్యాట్ని క్యాచ్ చేయడానికి వాళ్ళు నెట్ పెడతారు. బ్యాట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాయి అనమాట, మ్యాంగో ఫ్రూట్స్ చాలా ఇష్టపడతాయి. సో అలా బ్యాట్ని వీళ్ళు ఫార్మ్ చేస్తారు కదా, మ్యాంగో ఫార్మ్, అక్కడ నెట్ పెట్టి ఆ బ్యాట్ని క్యాచ్ చేసి ఆ బ్యాట్ కర్రీ అయితే చేస్తారు. తర్వాత మోర్ మ్యాంగో ఫ్రూట్ సీజన్ ఉంటుంది కదా, అప్పుడు బ్యాట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో సీజనల్ కర్రీ చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి సిషెల్స్ 550 సిషెల్ రూపీస్. తర్వాత ఇండియన్లో కన్వర్ట్ చేస్తే 3500 INRకి ఈ చిన్న కర్రీ అయితే వచ్చింది. జస్ట్ ఈ వీడియో కోసమే నేను ఈ కర్రీ కొన్నాను అనమాట. ఇదైతే మనం తినలేము, కానీ చూడ్డానికి ఎలా ఉంటుంది ఇది ఎక్స్పీరియన్స్ అని దానికి కొన్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.